హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కాళేశ్వరం కుంభకోణానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికంటే 16 నెలలైంది ఇంకా కమిషన్ వేసి దాని తాలూకు చర్యలు ఇప్పుడు మొదలైనట్టు కనిపిస్తూ ఉంది. నిన్న తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సంచలనం అనమాట. కాళేశ్వరం కమిషన్ నుంచి కేసీఆర్కు, ఈటెల రాజేందర్కు, మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసులు పంపించారు. వచ్చే నెల 5వ తారీఖు నుంచి వరుసగా అందరూ అంటే చెప్పిన డేట్స్ ప్రకారం పోయి కమిషన్ ముందర హాజరై వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంది, అసలు అవినీతి ఎట్లా జరిగింది అనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి నోటీసులు పోయినాయన్నమాట. ఒకసారి ఆ వార్త చూద్దాం. కేసీఆర్, హరీష్, ఈటెలకు కాళేశ్వరం కమిషన్ నుంచి పిలుపు. 15 రోజుల్లో రిప్లైతో పాటు కమిషన్ ఎదుట హాజరు కావాలి. జూన్ 5 నుంచి ఒక్కొక్కరికి ఒక్కో తారీఖులో విచారణ. బాస్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని తేలిన వైనం. నేతల అభిప్రాయాలను తెలుసుకోవాలని కమిషన్ నిర్ణయం. విచారణకు బీఆర్ఎస్ అధినేత హాజరుపై సర్వత్రా ఆసక్తి. గైర్హాజరైతే తదనంతరం చర్యలపైన కమిషన్లో కసరత్తు జరిగిందంట. సో ఇంకా ఇప్పుడు తప్పించుకునే అవకాశం లేదన్నది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సరే, ఇంకా కేసీఆర్ పోయి హాజరవుతారా లేదా? గతంలోనే ఆయన TV9 స్టూడియోలో రజనీకాంత్ గారి ప్రోగ్రాంలో క్లియర్గా చెప్పిండు, నాకేం సంబంధం లేదు. అంతకుముందు కాళేశ్వరానికి సంబంధించిన భజనలు చేసిన సందర్భంలో మాత్రం మొత్తం కేసీఆర్ ఇంకా నదులకు నడక నేర్పిండు, గోదావరి రివర్ బెల్ట్లోనే నీళ్లు నిలబెట్టిండు అని చెప్పి ఇంకా ఓ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఒక కలియుగ ఇంజనీరు అనే రేంజ్లో ఇంకా మన బీఆర్ఎస్ అప్పట్లో చేసిన ప్రచారం, తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో డాక్యుమెంటరీ, ఇవన్నీ చూసినాం కదా. బుర్జ్ దుబాయ్ దాని మీద ఆ డాక్యుమెంటరీని డిస్ప్లే చేసిన విధానం, అప్పుడేమో ఆ రేంజ్లో ఈ కాళేశ్వరంకి సంబంధించిన ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈ సర్కార్ ఆరోపణ చేసింది. వాస్తవానికి నీటి రంగ నిపుణులు, ఇంజనీర్లు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే కాళేశ్వరం అనేది ఒక DPR లేకుండా తయారైన ఒక దిగుమాల ప్రాజెక్టు. వాస్తవానికి కాళేశ్వరం సదుద్దేశంతోనే కట్టిందని అనుకుందాం. కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనుకుందాం. కానీ దాన్ని కడుతున్న క్రమంలో నిధుల డైవర్షన్ జరిగిన విధానమే ఇప్పుడు అందరికీ ఆబ్జెక్షన్ అనమాట. వాస్తవానికి 40-50 కోట్లతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. కానీ దాన్ని 2-3 చేసి 1,50,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్ళి కనీసం లెక్కలు కూడా చూపించకుండా అవినీతి చేశారు అన్నది ఈ కాళేశ్వరం స్కామ్కి సంబంధించిన బ్రీఫ్ నోట్ అనమాట. ఆ 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది, ఆ డబ్బులన్నీ, ఆ నిధులన్నీ ఎటుపోయినాయి అని చెప్పి ఇప్పుడు కమిషన్ విచారణ చేస్తూ ఉంది. మరి ఈ విచారణకు ఆయన హాజరవుతారా లేదా అన్నది ఇక మే 5 తారీఖు తర్వాత తెలుస్తుంది అనమాట. ఈలోపు ఈటెల రాజేందర్, బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈటెల రాజేందర్ను ఈ కమిషన్లోకి లాగడం అన్నది ఇప్పుడు హైలైట్ అనమాట, సంచలనం. వాస్తవానికి నాటి ప్రభుత్వంలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసాడు. వాస్తవానికి ఇంకా ఈ బిల్లుల క్లియరెన్స్ అంతా ఆయన సంతకాలే చేసి ఉంటాడు కదా. కానీ ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఏ ఒక్క ఫైల్కి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఏ ఒక్క ఫైల్పై నా సంతకం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే క్రమంలో ఒక ప్రత్యేక బోర్డును తయారు చేసి ఒక బ్యాంకు కన్సార్షియంను ఏర్పాటు చేసి మొత్తం నిధులంతా అటువైపు డైవర్ట్ చేసిరు తప్ప ఆర్థిక శాఖ నుంచి ఏ ఫైల్ కూడా క్లియర్ చేయలేదు. నా వాదన నేను కమిషన్ ముందు వినిపిస్తా అని చెప్పి ఆయన ఇంకొక ఈక్వేషన్ తెర మీదకి తీసుకొచ్చింది అనమాట. ఇక నాటి సర్కార్లో కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏమో ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన సింపుల్గా సైలెంట్ అయిపోయాడు. గవర్నమెంట్ కూడా ఆయనను సైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందనేది ఒక ఆరోపణ. ఈ నేపథ్యంలో నిన్న ఇద్దరు కూడా చాలా కీలకంగా కేసీఆర్తో హరీష్ రావు భేటీ, పావుగంట పాటు ఫామ్ హౌస్లో మంతనాలు చేసుకున్నారంట. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై చర్చ, మరోసారి భేటీ కానున్న ఇరువురు నేతలు. సో ఇంకా ఈ రావులు పోయి కమిషన్ ముందర హాజరై మొత్తం మేము అవినీతి చేసామని చెప్పుకుంటారా? అసలు కేసీఆర్ నొప్పి తెలవకుండా రక్తం లాగే టైప్ అని చెప్పి చాలా విమర్శలు ఉన్నాయి. సో ఈ అవినీతి ఆరోపణలను ఎట్లా నిరూపిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కారు? ఇప్పటికే ఇంకా వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకు నోటి మాటలకు అదుపు ఉండదు అనమాట. చాలా అబద్ధాలను అందంగా వల్లవేస్తారన్నది వీళ్ళ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద ఉన్న ఒక బిరుదు అనమాట. అది కాంగ్రెస్ కమిషన్, కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ఇప్పటికే ఎదురుదాడి మొదలుపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ దీన్ని, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని ఎట్లా డిఫెండ్ చేస్తుంది? ఈ కమిషన్ ముందర వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్, వినిపించే వాదనలు అన్నీ అబద్ధం అని ఈ తెలంగాణ సమాజం ముందర పెడతారా లేదా అన్నది ఇంకా కాలం నిర్ణయిస్తుంది. ఈ లోపే ఆయన అమెరికాకు, ఎందుకంటే ప్రీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో తన మనవడి అదేదో ఉంది కదా మాస్టర్స్, ఆ అమెరికాకు పోవాలని చెప్పి ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్న నేపథ్యంలో
మరి ఈ ఎంక్వైరీకి హాజరు కాకుండా అదే సందర్భంలో అమెరికాకి వెళ్తాడా, అనారోగ్య సమస్యలు ఏమైనా చూపించి, ఎందుకంటే వయసు మీద పడ్డది కాబట్టి తప్పదు అన్నట్టు, అమెరికాకి వెళ్ళి ఏమైనా స్కిప్ చేసే ప్రయత్నం చేస్తాడా, ఇవన్నీ ఇంకా యక్ష ప్రశ్నలు అన్నట్టు. సో ఈ కాళేశ్వరం కమిషన్ ఎట్లా ముందుకు సాగుతుంది, ఒకవేళ కేసులు నిరూపించి వీటన్నిటినీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి వీళ్ళకు శిక్షలు వేస్తారా, అరెస్ట్ చేస్తారా అన్నది తాజా చర్చ. ఏం జరుగుతుంది అన్నది ఇంకొక నెల వెయిట్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.